ఓకేనా? ఎట్లా స్మార్ట్ ఉన్నానా, అందంగా ఉన్నానా? ఒక స్కేల్ పెట్టుకుందాం అందానికి, ఓకేనా? 1 నుంచి 10 వరకు. 11 ఉన్నాను. ఇది ఒక ప్యాకేజ్ వచ్చినది. అభియాన్ ఉన్నాడు కదా మన చిన్న పిల్లవాడు, వాడికి ఓసీఐ కార్డ్ అప్లై చేస్తాను, ఇండియన్ వీసా. ఏమండి అకిరా గారు కదా, మరి ఏమేం చెప్పాను? అభియాన్ అని చెప్పారు. అట్లా వచ్చి ఉంటుందిలే, లేకపోతే నేను అకిరానే చెప్పుంటా కానీ నువ్వు ఆట పట్టిస్తున్నాను. అవును, యూట్యూబ్లో అలా వచ్చింది, తప్పు వచ్చింది, నువ్వు అకిరానే చెప్పుంటావు. ఓకే సరేలే, తర్వాత చూసుకుందాం. ఓకే, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్. నాకు తెలిసినంత వరకు 2 రకాల వీసాలు ఉంటాయంట. ఒకటి ఈ వీసా అని ఉంటుంది, అది వ్యాలిడిటీ తక్కువ ఉంటుంది, ఒక 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ వస్తుందంట. ఇది ఓసీఐ కార్డు మాత్రం దీనికి వ్యాలిడిటీ ఏమి ఉండదు. మరి వాడి కార్డుకి కూడా వ్యాలిడిటీ ఏం లేదు, జస్ట్ లోపల కూడా పిల్లగాడి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పాస్పోర్ట్ లెక్క. అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా, చూపిస్తే బాగుంటుందని చెప్పేసి చూపించట్లేదు. బట్ ఫైనల్గా అయితే ఓసీఐ కార్డు వచ్చింది, ఇండియాకి ప్లాన్ చేయాలి. ఇక నాది కూడా వీసా ఉంది కదా, H1B వీసా. ఆ వీసా అనేది ఇక్కడే రెన్యూ చేయించుకున్నాను నేను, నాకు ఇక్కడ స్లాట్ దొరికింది, వీడికి దొరకలేదు. అది కదా, అది చెప్పిన తర్వాత కదా నువ్వు చెప్పాలి ఇదంతా. నేనేమి చెప్దాం అనుకున్నా అంటే, వాళ్ళు ఏంటంటే ఒక ఎలిజిబిలిటీ పెట్టారు అనమాట. సో మీరు ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే H1B ఉంది కదా, ఆ H1B వీసా మనకి అప్రూవ్ అయిపోయింది అనుకోండి, మనము కంట్రీ దాటేసి బయటకు వెళ్ళి మన ఇండియాకి వెళ్ళి ఆడ H1B స్టాంప్ వేయించుకొని రావాలి. ఈ H1B స్టాంపింగ్ అనేది లోకల్, ఇక్కడ యూఎస్లో ఎయిర్. అది రీసెంట్గా ఒక రూల్ తీసుకొచ్చినారు, H1B స్టాంపింగ్ వేస్తున్నారని. ఆ రూల్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ పెట్టినారు, 1, 2, 3, 4 ఇవన్నీ మీరు మ్యాచ్ అయ్యి ఈ కేటగిరీలో మీరు పడితే మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు అని. అదేంటోనండి నాది దానిలో పడిపోయింది, నాకు తెలియకుండానే. ఇప్పుడు వీడిది కూడా చూద్దాం అనుకున్నాం, కానీ వీడిది కుదరలా, వీడిది రాలా, దానిలో ఆ కేటగిరీలో లేదనమాట. సో ఏంటంటే నేను ఒక్కడిని స్టాంపింగ్ కూడా చేయించుకున్నా. తొందరలో ఇండియా ప్లాన్ చేయాలి. ఒక గుడ్ న్యూస్ ఉన్నది ఇండియాలో, చాలా మంచి గుడ్ న్యూస్. సో ఐల్ టెల్ యూ ఏంటంటే అతికితే గతకదు అంటారు కదా, ముందు చెప్తే ఎందుకు అన్నట్టు. అట్లన్నా నాకు చిన్న బాధ ఉంటుంది, దానికోసం మంచి చాయ్ పెడుతున్నా. ఓకే, లెట్స్ బిగిన్ ద ఫ్రైడే అంటున్నాను నేను. ఏమంటున్నా, మిమ్మకి అదే ఎన్నోడికి మిమ్మల్ని అదే రంభ మున్సిపల్ ఇది. సో లెట్స్ బిగిన్ ద షో. అరే వడబోయిరా, డైరెక్ట్ పోతానులే, వద్దా? తాగి ఏం కాదు. 3, 2, 1. Anywhere I'm at, turn the city up. I could flip a dollar to $1 million. నేనేమంటానంటే ఫ్రెండ్స్, ఈ మధ్య కొంచెము బలిసిందిలేండి నాకు. మీరు అబ్జర్వ్ చేశారా అది? ఓకే, మంట తీసేసి బయటికి రా. సో ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నానంటే, ఈ మధ్య కొంచెం బలిసింది నాకు. అంటే ఫిజికల్గా ఎక్కువ లావ్ అయ్యాను అట్లా చెప్పట్లేదు, కానీ కొంచెం ఏంటంటే ఈ మధ్య మీతోని సరిగా మనసు విప్పి నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకో మీకు నాకు దూరం పెరిగిందేమని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. ఒకవేళ దూరం పెరిగిందని మీకు అనిపిస్తే మాత్రం దూరం పెరిగిందని మెసేజ్ చేయండి. అట్లా కాదు, దేనివల్ల దూరం అరే నువ్వు ఇన్వాల్వ్ కాకరా, నువ్వు మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ కాకు. నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నేను జోక్ మాట్లాడుతున్నా అనుకుంటారు మళ్ళీ. ఓకే, నేనేమన్నా అంటే, ఒకవేళ మీరు దూరం పెరిగింది మనందరికీ అని చెప్పేసి మీరు అనుకుంటే, ఏ రీజన్ వల్ల దూరం పెరిగి ఉండొచ్చు అని చెప్పేసి మీరు నాకు చెప్పాలి. తెలిసే ఇట్స్ ఎ బ్రైట్ డే, ఓంకార్ మామ ఇస్ దేర్ గోయింగ్ అవుట్ సైడ్. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫీలింగ్ గుడ్ buddy? Hey, what's up? మంచి అందగాడు, కళాపురుషుడు అన్నట్టు. Put in all work, now I'm getting to the back. 25-8, I got money on my mind. Live life great, but I'm always on the grind. Navy blue tank, I don't wear for the time. Real hustler, baby, throw my rollie in the sky. Get ready for blast off. Ball pointing cushy, so you know it's berserk. Trevor on the mix, so you know we gon' work. I might leave and wine, find a beach and go surf. I'ma ride the wave till I'm out of this earth. 3, 2, 1. ఈ మధ్యనే పెట్టింది సంస్కృతి, ఆఫర్లో వచ్చిందట. తెలిసేదా సంస్కృతి ఆఫర్స్ ఏదైనా చూసిందంటే మాత్రం పట్టేస్తుంది. 200కి వచ్చింది.
మంచిగా ఉంది. ఒరే ఆగురా నాయన, వీడు చూడండి వీడు. ఒక్క నిమిషం ఆగురా, ఒక్క నిమిషం ఆగు. అట్లానే కూర్చో, కదిలినామంటే గుండు పగులుతుంది. ఓకే, అరే ఆగరా మయ్యగా ఆగరా. దీనిలోనే కూర్చుందాం మనం కూడా. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు నీకు? Party City? Yeah. Why? Because I want to go to Party City. No, you don't. Yes, I do. No, you don't. Yes, I do. Say good night to your teacher. Bye. Go to Party City. నాట్ టుడే. నీకు చెప్పినాను కదా 1 week తర్వాతనే అని. ఎప్పుడు పడితే అప్పుడు పార్టీ సిటీ పోనీ కాదు కానీ. Go take me somewhere. No, you have this the monster truck, remember? You can go and you can just drive it. And tomorrow you're gonna get a new truck, remember? I put you, so you don't have to go anywhere. Right now you can just drive Ayan's truck, and tomorrow you're gonna drive your truck, okay? Okay, solid plan, all right? Okay. Let's go. You know what is this one? What? Guess it. Burger paneer? Huh? Paneer? Paneer? Yeah. Yeah. ఒకసారి టేస్ట్ చేసి నీకు నచ్చకపోతే I చూడు. don't want. ఒకసారి టేస్ట్ చేయనా, ఒక బైట్ చేయి, నీకు తెలుస్తుంది. కొరుకుతే తెలుస్తుంది. మంచి కొరుకు, లైక్ చీజ్ బాల్ అన్నట్టు. ఇది ఫ్రైడ్ చీజ్ ఉంటుంది తెలుసా? ఒకసారి ఇది కొరుకు చెప్తా, ఇంతవరకు కొరుకు. మంచిగా తిను, నమలాలి, బాగా నమలాలి. నమలాలి, ఇంకా ఇంకా నమలలేదు, ఇంకా నువ్వు మంచిగా నమలాలి. No, I don't want to. యూ డోంట్ లైక్ ఇట్? అగ్రా కానీ తింటాడ. అగ్రా మమ్మీ పిలుస్తున్నాడు. Taste the paneer. Chew. Chew. Nom, 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 nom. చింతచిగురు అంటే నాకు బాగా ఇష్టం. మా అమ్మ బాగా చేస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా ఎండి చేపలు, ఎండి రొయ్యలు ఇట్లాంటివి తీసుకొచ్చేసి మాట్లాడుతుంటే నాకు కొంచెం ఇదైపోయింది అన్నట్టు. అవి తీసుకొచ్చేసేసి చేసి పక్కన పెట్టేసేది. సో 2-3 రోజులు తినేటోళ్ళం అట్లనే మేము. బాగా అనిపించేది. గోంగూర కూడా ఇష్టం బాగా నాకు. వీడు వచ్చండి. వాట్సాప్ స్ట్రింప్ నాకు తింటే ఇది ఎలర్జీ లాగా వస్తుందిరా నాకు. అదంతా మూతంతా కూడా నాకు ఇది. అరే నాకు ఇప్పటికీ అట్లా వస్తుందిరా. ఎంత వేసుకుని తింటున్నావు చూసుకున్నావా మమ్మీ? అది కొన్ని షింపుల్ నాకు వాడు ఇవి బాగుంటాయిలే. కొన్ని స్ట్రింపులు వాడు అంటే ఎట్లాంటి స్ట్రింపులు వాడు? అవి వేరే వాటర్ ఉంటాయి మంచివి. మీకు చెప్తా ఏంటండి, నేను చిన్నప్పుడు మన స్కూల్కి పోతాం కదా, స్కూల్కి పోయినప్పుడు నేను ఒక స్పెషల్ కిడ్నీ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి నేను ఇట్లా చూసిటండి బోర్డు వైపు, ఇట్లా సైడ్కి ఇట్లా చూసి ఎవరైనా నన్ను అడిగితే సీరియస్లీ నేను ఇట్లా చూసిటండి.
ఎవరు నన్ను అడిగితే నాకు అట్లా చుట్టం అలవాటురా, నాకు అట్లనే ఇష్టం అని చెప్పేసి ఓవర్ స్టోరీలు చెప్పేటోడిని. అతి బాగా అతి, ఎందుకో తెలియదు. చిన్నప్పటి నుంచి మనకి అటెన్షన్ సీకింగ్ ఉంటుంది కదా. నేను ఎందుకు 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 అటెన్షన్ కావాలి మనకి? నేను స్కూల్లో స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని వెళ్ళా. నిజంగా వెళ్ళినాం. చూడండి ఓంకార్ని చూడండి, నా బంగారు తల్లిని చూడండి. అయ్యో వీడు చెయ్యని సెకలు లేవు. సర్వకళ వల్లవన్, నువ్వు వల్లభాన్ అనకూడదు. ఉంటారు సంస్కృతిని ఇండియా పంపిద్దాం అనుకుంటున్నాను నేను. నేనైతే రానని చెప్తున్నా. ఏంటంటే నేను ఇక్కడ ఇప్పుడు వెళ్ళాను, థింగ్ ఏంటంటే బాగా వింటర్లో వెళ్తా. వింటర్లో అట్లా కాదు, బాగా కష్టమే ఎక్కువైపోతుంది కదా నీకు చేయడానికి. ఏంటంటే నేనున్నాను, ఓంకార్ ఉన్నాడు, సంస్కృతి ఉన్నది కదా. నేను ఓంకార్ మన రెగ్యులర్ మనకి పైసలు పే చేసే సాఫ్ట్వేర్ వర్క్ ఉంటుంది కదా, దానిలో మునిగిపోయినాము. అండ్ ఖాళీ ఉన్నప్పుడు 5 to midnight అంతా కూడా మ్యూజిక్ చేస్తున్నాము. సో పిల్లల్ని తినిపించడము, స్నానం చేపించడము, వంట చేయడం ఇదంతా కూడా సంస్కృతి మీద పడేసరికి, అండ్ ఆల్రెడీ హాస్పిటలైజ్ కూడా అయ్యేసి వచ్చింది కదా. సో మంచి అనిపిస్తలేదు మాకు కూడా. ఈ అమ్మాయి ఎంతవరకు అని చేస్తుంది సింగిల్గా. సో ఇట్స్ వెరీ హార్డ్ పేరెంట్స్ లేకుండా. వీడు చూడండి ఒకసారి, వీడిని ఏం చేద్దాం, ఏం చేయాలరా నేను? సో ఐమ్ సేయింగ్ ఇట్స్ వెరీ హార్డ్ పేరెంట్స్ లేకుండా ఇక్కడ మేనేజ్ చేయడము. చూస్తున్నాం అదే. ఐ డోంట్ నో, ఐ రియలీ వాంట్ యూ టు గో ఇండియా. ఒకవేళ కావాలంటే నేనే వచ్చి డ్రాప్ చేస్తాను. నేను ఒక 20 days ఉంటాను, 15-20 days ఉంటాను. ఐ రియలీ వాంట్ యూ టు హ్యావ్ టేక్ సమ్ రెస్ట్ ఫర్ షూర్. లెట్ దిస్ కమ్ టు అన్ ఎండ్. రేపటి వరకు అర్థమైపోద్ది కదా మమ్మీ రావట్లేదు అని అంటే. పోయి ఒక మంచి ఫ్రాపే తెచ్చుకుందాం. ఈరోజు సాటర్డే, సారీ ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే. అదే అన్న, ఆల్రెడీ సాటర్డే వచ్చేసింది అన్నట్టు చెప్తున్నాను నేను. రేపు సండేనా అయితే? అయ్యో మిత్రులారా, ఒకవైపు నిద్ర కూడా వస్తుంది నాకు. ఎందుకంటే 12 అవుతుంది కదండి. ఇది మాటలు కాదు కదా, 12 వరకు మనం ఇట్లా ఉండడం అనేది. 12 వరకు మ్యూజిక్ చేస్తా అని చెప్పావుగా. చేసినాం కదా ఇప్పటిదాకా. మనం ఏం చేసినాం? మ్యూజిక్. అట్లున్నది సార్ పరిస్థితి, క్షమించండి. వీడియోస్ లేస్తలేదా? వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, వీళ్ళకి ఫుల్ తాగి ఎక్కింది అనుకుంటారు. మరి అన్నిసార్లు తాగడం చూపిస్తే ఎవరైనా అదే అనుకుంటారు. సరే ఇది తాగి ఎక్కింది కదండి, జస్ట్ ఏంటంటే నార్మల్గా ఉంటేనే ఎక్కుతుంది. నువ్వు ఫస్ట్ అయ్యో నుంచి వెళ్ళి ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్తున్నాను నేను ఆల్రెడీ. సరే, విషయం ఏంటంటే నేను ఈ మధ్య వీడియోలు అయితే సరిగ్గా చేయట్లేదు, అది నిజమే. ఎందుకంటే సరే మళ్ళీ ఆ రీజన్ అనేది డిస్కస్ అవుతుంది ఎందుకు చేయట్లేదు అనేది. బట్ వీడియోలు చేయట్లేదు అయితే నిజము. దానివల్ల మీకు నాకు జర దూరం పెరిగింది అనేది కూడా నాకు ఫీల్ అవుతున్నాను, నేను నిజంగా ఫీల్ అవుతున్నా. సో అది ఆ దూరాన్ని అనేది దగ్గర చేయడానికి నేను మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. బాయ్.